తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11:14 శాసనసభలో భట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్. ఇక ఈసారి సుమారు 3,20,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు వీరిరువురు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్టుగా సమాచారం. కాగా ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం హర్షణీయమని అన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవ లాంటి దళితుడిని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ యువతకు ఆదర్శమని తెలిపారు. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయం దినంగా ప్రకటించారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం గాంధీ, అంబేద్కర్, పూలే పోరాడారని కొనియాడారు. కుల వ్యవస్థ కారణంగా దళితుల వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షను రూపుమాపేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారని తెలిపారు. ఆ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ శాసన మండలిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై కీలక విషయాలు వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్టీకి 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వెనుకబడిపోయిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిబుల్-ఆర్ను పట్టాలెక్కించామని అన్నారు. ఇక ఇప్పటికే రీజనల్ రింగ్ ఉత్తర భాగానికి సంబంధించి 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్దామని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శాసన మండలిలో ఆయన రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 2 వేర్వేరు బీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టారు. శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంపునకు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించుకున్నామని తెలిపారు. బిల్లుకు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పార్టీలు మద్దతును ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని అన్నారు. పార్టీలకు అతీతంగా అంతా కలిసి ఢిల్లీ వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీనియర్ అని, తనకు ఏం మాట్లాడాలో తెలుసునని దానం అన్నారు. తాను ఏం మాట్లాడాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంటూ సహచరి ఎమ్మెల్యేలపై నాగేందర్ ఫైర్ అయ్యారు. అనేక సందర్భాల్లో క్యాంప్ ఆఫీస్కి స్థలం కావాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, వేరే ఆఫీస్కు శంకుస్థాపన చేశారని చెప్పారు. అందుకే శిలాఫలకం కూలగొట్టినట్లు స్పీకర్కు దానం నాగేందర్ వివరించారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ అక్రమంగా నిర్మించినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ, పోలీసులు కానీ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుకు మాత్రం స్పందించడం లేదని దానం నాగేందర్ వాపోయారు. కృష్ణానది ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అభయ్ ఒక, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన వారం రోజుల్లో రిజైండర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
చేసింది. తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కాకినాడ సీపోర్ట్ సెస్ కు సంబంధించి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సిఐడి విచారణ జరుగుతోంది. ఇప్పటికే విజయసాయిని సిఐడి అధికారులు ఒకసారి ప్రశ్నించారు. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు పంపించారు. మార్చి 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మంగళగిరి సిఐడి పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గత బుధవారం నాడు విజయసాయిరెడ్డిని బెజవాడ సిఐడి కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఆ సమయంలోనే విజయసాయికి సిఐడి అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. దేశంలో పేరిండి కగన్న బిట్స్ కు అమరావతిలో ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయిస్తూ ఇటీవల కేబినెట్ ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ గ్రూప్ ఫోటో దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫోటోల్లో ఉన్నారు. ఈ ఫోటో షూట్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలందరూ గ్రూప్ ఫోటో తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇది ప్రజాస్వామ్య ప్రయాణానికి గుర్తుగా రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభివర్ణించారు. ఈ ఫోటోలో ప్రతిబింబించిన ఐక్యత, బాధ్యత, ప్రజలకు అందించే సేవల పట్ల నిబద్ధత మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేల గ్రూప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత 3-4 రోజులుగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కొందరు సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవరైనా చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తూ ఉండటంతో సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక విచారణకు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియ, టేస్టీ తేజాలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారంలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తాజా వివరాలను వెల్లడించింది. కోర్టు విచారణ సందర్భంగా రన్యారావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్కు 26 ట్రిప్పులు చేసి వారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని డిఆర్ఐ కోర్టుకు తెలిపింది. ఈ పర్యటన సమయంలో రన్యారావు, తరుణ్ రాజు ఉదయం బయలుదేరి సాయంత్రం అంతా తిరిగి వచ్చేవారని, ఇదే అనుమానాన్ని రేకెత్తించిందని అధికారులు వెల్లడించారు. ఇది అక్రమ కార్యకలాపాలకు సంబంధించిందని బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తూ కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దేశమంతా ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ అత్యంత వేగంగా జరపాలని నిర్ణయించింది. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించవచ్చని ఈసీ అభిప్రాయపడింది. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి అనుసంధానమైతేనే ఇక నుంచి ఓటింగ్ కు అనుమతించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు రిగ్గింగ్ వంటివి జరిగే ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఈసీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 24 మంది దళితుల ఊచకోత కేసులో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 3కి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్లోని దిహాలీ నరమేధం జరిగిన 44 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష పడడంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 1981లో యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలోని దిహాలీ గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి సాయుధ దుండగుల బృందం నరమేధం సృష్టించారు. కాలనీలో కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చిపారేశారు. ఈ దారుణకాండలో చిన్నపిల్లలు, మహిళలతో సహా 24 మంది ప్రాణాలు విడిచారు. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారు రేపింది. దాదాపు 44 ఏళ్ల పాటు మెయిన్పూరి కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. ఎట్టకేలకు మిగిలిన 3 నిందితులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఉంటుందని, వీరి పదవీ కాలం 2 సంవత్సరాలుగా పేర్కొన్నారు. కాగా బోర్డు చైర్మన్ కు సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, డిఏలు మాత్రం ఉంటాయని అన్నారు. ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉంటారని వెల్లడించారు. బోర్డు బడ్జెట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని, బోర్డు ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో విద్యా సంస్థలను, ఆధ్యాత్మిక పాఠశాలను నెలకొల్పి నిర్వహించవచ్చని తెలిపారు. యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మిస్ యూనివర్స్ విక్టోరియా జార్ తెలివిగ్ దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నరసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు చేరుకుని స్నాన సంకల్ప పూజలు చేశారు. గర్భగుడిలో స్వయంభూ నరసింహుని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూ ప్రసాదం అందజేసి నరసింహుడి ఫోటోను బహుకరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని అమోర్ హాస్పిటల్లో ఘరానా మోసం బయటపడింది. వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను నిలువున ముంచుతున్నారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో చికిత్స నిమిత్తం వెళితే ఆమె పేరుపై సీక్రెట్ గా ప్రైవేట్ లోన్ తీసుకున్నారని తెలిపింది. హాస్పిటల్ చేసిన మోసానికి తమపై ₹1,14,549 లోను ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఇన్సూరెన్స్ రెడీ చేస్తున్నామని చెప్పి తమకి తెలియకుండానే వారి పేర్లపై లోన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. థర్డ్ పార్టీ బ్యాంక్ వాళ్లు మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, లోన్ కట్టవలసిందే అని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ విషయంపై అమోర్ హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేయగా వాళ్లు మాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ గెంటేశారని మండిపడ్డారు. హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ ఒకరు లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఛత్రపతి శివాజీయే మోదీ రూపంలో మళ్లీ జన్మించారని వ్యాఖ్యానించడంపై సభలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బార్గఢ్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత ప్రదీప్ పురోహిత్ లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా గతంలో ఓ సాధువుకు తనకు మధ్య జరిగిన సంభాషణను సభ్యులకు వివరించారు. మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ జన్మలో ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో పునర్జన్మ ఎత్తారని ఆ సాధువు చెప్పారని అన్నారు. సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో వెంకటరమణ థియేటర్లో ఆర్డీఓ మాధవి, ఎంఆర్ఓ అశోక్ తనిఖీలు చేపట్టారు. ₹110 అమ్మాల్సిన కోర్టు సినిమా టికెట్ ₹150 అమ్మినట్లు గుర్తించారు. అనంతరం సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. థియేటర్ లైసెన్స్ ను పరిశీలించగా రెన్యువల్ చేయలేదని తేలింది. దీంతో రికార్డులను ఆర్డీఓ మాధవి తీసుకువెళ్లారు. విచారణ పూర్తయ్యే వరకు థియేటర్లో సినిమా ఆపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో వైసీపీ అప్రమత్తమైంది. కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరు కాగా 3 రాలేదు. కూటమి నాయకులు తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు. లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస జీతం ₹26,000 పెంచాలని, ఈపీఎస్ కింద 9,000 పెన్షన్ ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి. ఈ మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ 2 నెలల పాటు కార్మికుల సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నాయి. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో 93,000 మంది చేనేత కార్మికులకు 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి 50,000 సాయం ఇస్తామని ప్రకటించారు. అలాగే వారికి జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
హైడ్రా పేరు చెప్పి లావాదేవీలు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇక దీనిపై గతంలోనే ప్రకటన చేశామని, ఇప్పటికే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇలా ఎవరైనా మోసపోతే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించవచ్చునని అన్నారు. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సుధీర్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని హస్తనాపురం కార్పొరేటర్ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు పోలీసులకు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 9 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కు భారత ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ సందర్భంగా విలియమ్స్ ను భారత్ పర్యటించాలని కోరారు. కాగా సునీతతో పాటు ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరిగి వచ్చారు. వీరి ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ ఐఎస్ఎస్ లో మొదలైంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ-10 మిషన్ అయితే చేపట్టడం జరిగింది. లోక్సభలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ భాషల్లో పార్లమెంటరీ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఎంపీల పార్లమెంటు రికార్డులను నమోదు చేయడానికి సహాయపడే ఏఐ చాట్ బాట్ ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో పార్లమెంటులో ఏఐ సొల్యూషన్ కోసం లోక్సభ సెక్రటేరియట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఔరంగజేబు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్లో హింస చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నాగపూర్లోని 11 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనల అనంతరం 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా పోస్టులలో పుకార్లు వ్యాపింపచేసిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో ఉన్నామని నాగపూర్ పోలీసులు తెలిపారు. త్రిభాషా విధానంపై కొద్ది రోజులుగా తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎం రంగస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరిలోని అన్ని దుకాణాలు, సంస్థల పేర్లను తమిళంలోనే ప్రదర్శించాలని సూచించారు. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. అసెంబ్లీలో 0 అవర్ సందర్భంగా ఎమ్మెల్యే జీ నెహ్రూ అలియాస్ కుప్పస్వామి అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. దుకాణ యజమానులు తమ షాపుల పేర్లు తమిళంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో సర్క్యులర్ ద్వారా కఠినమైన సూచనలు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతూ ఉండగా, గాజాపై టెల్ అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పలు ప్రాంతాల్లో భీకర దాడులు చేస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 200 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 300 మంది వరకు గాయపడినట్లుగా గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించకపోవడంతో దాడులు చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.